హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ది వాయిస్ ట్రేడింగ్ తెలుగు ఛానల్. సో, యూట్యూబ్‌లో మీరు చూసారు అంటే ఏప్రిల్ 25 వరకైతే మనకి యూట్యూబ్‌లో అయితే వీడియోస్ ఉన్నాయి. కానీ ఏప్రిల్ 26 నుంచి అయితే నేనైతే కంటిన్యూయస్‌గా అయితే అప్‌లోడ్ చేయలేదు. ఎందుకు అంటే సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల ప్లస్ నేను కొన్ని న్యూ స్ట్రాటజీస్ మీద బ్యాక్ టెస్ట్ అండ్ లైవ్ టెస్ట్ చేస్తూ ఉన్నాను. సో, అండ్ ఆల్సో నేను జాబ్ కూడా చేస్తూ ఉండాలి. సో, అందుకని చెప్పేసి నాకు టైం కుదరలేదు. సో, నో వరీస్. సో, ఈ వీడియోలో అయితే మనం 25 నుంచి ఏమైంది ఏప్రిల్ మంత్‌లో అయితే క్లియర్‌గా అయితే చూద్దాము. సో, ఆఫ్టర్ ఏప్రిల్ 25 మనకి ఏప్రిల్ 26 అసలు ఎంట్రీ అనేది నేను పోస్ట్ చేయలేదు. ఓకేనా? అండ్ కమింగ్ టు ఏప్రిల్ 27 సో, 27 నేను జస్ట్ అనాలిసిస్ అయితే పోస్ట్ చేశాను. కానీ ఎటువంటి ఎంట్రీ అయితే ఇవ్వలేదు. సో, ఏప్రిల్ 27 కూడా మనకైతే ఎంట్రీ అయితే లేదు. సో, ఏప్రిల్ 28 నేనైతే ఒక ఎంట్రీ అయితే పోస్ట్ చేశాను 9 ఏఎంకి. సో, టేక్ బిట్‌కాయిన్ సెల్ ఎంట్రీ ఎట్ బ్లూ లైన్ అని. సో, ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే బ్లూ లైన్ అనేది ఎంట్రీ పాయింట్, రెడ్ లైన్ అనేది ఎస్ఎల్, గ్రీన్ లైన్ అనేది మన టార్గెట్ అనమాట. సో, 9 ఏఎంకైతే పోస్ట్ చేశాను. సో, నో సెకండరీ ఎంట్రీ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశాను. సో, 4:20 వరకైతే ఎంట్రీ అయితే ట్రిగ్గర్ కాలేదు. బట్ 10 తర్వాతేమో ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అయింది. సో, ఒక 290 పాయింట్స్ లాస్ అయితే ఆ ఎంట్రీలో అయితే ఇచ్చేసాను. సో, నో వరీస్ అనమాట. సో, మనం పర్ఫెక్ట్‌గా రిస్క్ రివార్డ్ రేషియోని ఫాలో అవుతున్నాం. మనకి లాస్ వచ్చినా కూడా తక్కువ వస్తుంది. సో, మీరు గాని అబ్జర్వ్ చేస్తే నా ఎవ్రీ ట్రేడ్స్‌లో. సో, ఏప్రిల్ 26, 27 నో ఎంట్రీస్. ఏప్రిల్ 28 మనకైతే ఒక ఎంట్రీ ఇచ్చింది. బట్ ఎస్ఎల్ హిట్ 290 పాయింట్స్. సో, ఏప్రిల్ 29 అగైన్ ఇంకో ఎంట్రీ పోస్ట్ చేశాను 11:46 ఏఎంకి. సో, ఆ ఎస్ఎల్ జోన్ చూడండి. ఆ టార్గెట్ జోన్ చూడండి. సో, ఇలాంటి ఎంట్రీస్ అనేటివి మనకి వస్తాయి. వచ్చినప్పుడు ఖచ్చితంగా మనమైతే ఎంట్రీ తీసుకోవాలి. సో, అప్పుడే మనం మోర్ ప్రాఫిటబుల్‌గా అయితే ఉంటాము. సో, సెకండ్ ఎంట్రీ ప్రెజెంట్ అనైతే మెన్షన్ చేశాను. అండ్ 4:54 పీఎంకి 780 పాయింట్స్ టార్గెట్ అయితే హిట్ అయింది. సో, ఇది ప్రీవియస్ పోస్ట్ అండ్ ఆఫ్టర్ టార్గెట్ పోస్ట్ ఇది అనమాట. సో, 780 పాయింట్స్‌కి ఎందుకు ఎగ్జిట్ అయ్యావు? సో, మనం టార్గెట్ చేసేది ఒక 900-1000 పాయింట్స్ కదా! అంటే సో, అన్ని టైమ్స్ మనం టార్గెట్ కోసం వెయిట్ చేయలేము. సో, కొన్ని డేస్ ఉంటాయి. ఆ డేస్‌లో మనకి ప్రాపర్ రెసిస్టెన్స్, ప్రాపర్ సపోర్ట్ దగ్గరికెళ్ళి రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువుంటుంది. సో, అందుకని చెప్పేసి 780 పాయింట్స్‌కి అయితే నేను ఎగ్జిట్ అవ్వమన్నాను. సో, ఇది గైస్ ఏప్రిల్ 25 నుంచి ఎంట్రీస్. సో, ఏప్రిల్ 26, 27 నో ఎంట్రీస్. 28, 29 ఎంట్రీస్ ఇచ్చాను. 28 290 పాయింట్స్ లాస్. 29 780 పాయింట్స్ ప్రాఫిట్ అనమాట. సో, ఓవరాల్‌గా ఏప్రిల్ మంత్ సిరీస్‌లో ఎంత ప్రాఫిట్ వచ్చింది? ఎంత చార్జెస్ పోయినాయి? ఎన్ని పాయింట్స్ వచ్చాయి? సో, ఓవరాల్‌గా నేను ఒక వీడియో అప్‌లోడ్ చేస్తాను. సో, యెస్ గైస్, మీకు గాని ఈ అనాలిసిస్, ఈ ట్రాన్స్‌పరెన్సీ నచ్చితే టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. సో, టెలిగ్రామ్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఆర్ ఎల్స్ ఈ ఛానెల్ డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. యాహ్! గైస్, సో, ఆల్వేస్ మనం రిస్క్ రివార్డ్ రేషియో ఫాలో అవుతున్నాం. సో, రిస్క్ రివార్డ్ రేషియో ఉంది అంటే ప్రాపర్‌గా డెఫినెట్‌గా విన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో, యాహ్! గైస్, థాంక్ యూ.